టీడీపీ ఎన్ఆర్ఐలు దిగారు ఇక్కడికి అనేది మనందరికీ తెలుసు. ఏపీలో పడ్డారు 2 నెలల క్రితమే అని ఆ వీడియోలు కూడా చాలా హల్చల్ అయ్యేది కూడా మనం చూసాము. అంటే వాళ్ళు జనాల్ని కూడా వెధవలు అనడము, తర్వాత వాళ్ళని కొనేయచ్చు, వాళ్ళ వీక్నెస్ తెలుసుకోండి, వాళ్ళని కొనండి, ఇంకా చాలా వాళ్ళ ఇంటర్నల్లో చాలా మాట్లాడుకోవడం చూసాము. ఒక కుటుంబానికి 2,000 3,000 ఇచ్చేసుకొని 2 లక్షలు 3 లక్షలు ఇచ్చేసుకొనేద్దాము, ఆ వెధవులు వాళ్ళు ఓటర్లను వెధవులు అనడం చూసాము. ఇంకా చాలా నీచమైన మాటలు మాట్లాడడం కూడా ఎన్ఆర్ఐలు విన్నాము. వాళ్ళు ఇప్పుడు మళ్ళీ కూడా ఈ ఎన్ఆర్ఐల గ్యాంగ్ అంతా ఒక హోటల్లో మీట్ అయ్యి ఒక పెద్ద అంటే అది కాస్ట్లీ మందు తెలియదు మనకి, ఆ మందు అంతా పెట్టుకొని ప్రతి ఒక్కరూ ఆ ఎన్ఆర్ఐలు అంతా కుట్రలు చేస్తున్నారు, కూర్చొని అందరికీ ఫోన్లు చేస్తూ బెదిరిస్తున్నారు. ఫోన్లు చేసి బెదిరించి మీరు టీడీపీకే ఓటేయండి, మీరు సైకిల్ గుర్తుకే ఓటేయండి అని ఈ ఇంకొక దుర్మార్గానికి దిగారు. ఈ ఎన్ఆర్ఐలు దుర్మార్గానికి పాల్పడుతున్నారు, అంటే నీచమైన పని చేస్తున్నారు. మళ్ళీ ప్రతి ఒక్కరికి ఫోన్లు చేసి, అంటే వీళ్ళ దగ్గర ఆల్రెడీ డేటా ఉందని మనందరికీ తెలుసు, అందుకే ఐవీఆర్ కాల్స్ వస్తున్నాయని కూడా మనందరికీ తెలుసు. ఈ డేటా అంతా చంద్రబాబు నాయుడు దొబ్బేశాడని అప్పుడే తెలుసు. ఇప్పుడు అందరికీ ఫోన్లు ఒక హోటల్లో కూర్చొని ఎన్ఆర్ఐలు చేస్తున్న కుతంత్రాలు ఇవే అనమాట. ప్రతి ఒక్కరికి ఏ ఫోన్లు చేసి మీరు సైకిల్ గుర్తుకే ఓట్లేని ఆ వీడియో కూడా పెడతాను, మీరు చూడండి. హలో, నా పేరు ప్రసాద్ అండి. నేను తెలుగుదేశం ఆస్ట్రేలియా నుంచి ఫోన్ చేస్తున్నానండి. రేపు జరగబోయే ఎలక్షన్ గురించి వెనగండ్ల రాము గారికి ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాం. ఏమనుకుంటున్నారండి? ఎలా ఉందండి పరిస్థితి? హలో అండి, మాచర్ల నియోజకవర్గం అండి. సార్, మేము ఆస్ట్రేలియా నుంచి కాల్ చేస్తున్నాం. తెలుగుదేశం ఆస్ట్రేలియా అండి. రేపు ఎలక్షన్ వస్తుంది కదండి ఆంధ్రప్రదేశ్లో, దానికి రిలేటెడ్గా తెలుగుదేశం ఆస్ట్రేలియా నుంచి కాల్ చేస్తున్నామండి. కమింగ్ ఎలక్షన్ గురించి మాట్లాడుతాం సార్. సార్, మీరు ఈసారి సైకిల్ గుర్తుకు ఓటేయండి. మీకు అక్కడ మీకేమైనా పరిస్థితులు కానీ లాస్ట్ 5 yearsలో మనం అన్ని రకాలుగా నష్టపోయామండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేదు, తర్వాత ఉద్యోగాలు లేవు, ఏమీ లేవండి. మళ్ళీ బాబు గారు వస్తేనే మనం దాన్ని ప్రొవైడ్ చేయాలంటే అవును సార్, మేము వేరే దేశం వచ్చాం సార్. మీరు ఆలోచించి వాళ్ళకు కూడా అంతగానే రాజన్న. నమస్తే అండి, నా పేరు రాజు అండి. నేను ఎన్ఆర్ఐ తెలుగుదేశం నుంచి కాల్ చేస్తున్నాను ఏమండి. ఎలక్షన్స్ గురించి అసలు మీ ఒపీనియన్ ఏంటి, ఏమనుకుంటున్నారు? సో రిక్వైర్మెంట్స్ ఏమన్నా మీరు ఏం కావాలనుకుంటున్నారు చెప్తే కనుక వీఆర్ పాస్ అంటే. మీరు మీ రంగారెడ్డి పాలెం అండి? ఓకే. ఎలా ఉందండి మన అరవింద్ బాబు గారు? పొంగునూరా? ఓకే.